చాలామందికి ఆశ లేదండి, ఎదగాలన్న ఆశ లేదు. వస్తుంటారు, పోతుంటారు. బాప్తిసం తీసుకొని 10 సంవత్సరాలైనా వాళ్ళల్లో వృద్ధి కనపడదు. ఎందుకు లేదంటే సాధన లేదు, అందుకే పడిపోయారు చాలామంది. ఇన్ని సంవత్సరాలైనా, ఇన్ని రోజుల ప్రసంగాలు వింటూ, ఇన్ని రోజులు చర్చికి వస్తూ, ఇన్ని రోజులు ఈ సహవాసాలకు వస్తున్నటువంటి నీలో వృద్ధి లేకపోతే, ఫలింపు లేకపోతే వేస్ట్. చాలామందికి లేదు, ఎదగాలన్న ఆశ లేదు దేవుల్లో. పెళ్లి కోసం, పదవుల కోసం, సమాజంలో పేరు ప్రత్యేకతల కోసం ఆలోచిస్తున్నారు కానీ ఆత్మీయంగా ఎదగాలన్న ఆశ ఏ ఒక్కరికి లేదండి. మన విశ్వాసాన్ని కూడా వృద్ధి చేసుకోవాలనుకోవట్లేదు మనం. యేసుక్రీస్తు వారి శిష్యులు ఒకానొక రోజు యేసు స్వామి దగ్గరకు వచ్చి అడిగారు, ఏమన్నా తెలుసా? 17వ అధ్యాయము లూకాసు వార్త 7వ వచనం. మా విశ్వాసమును వృద్ధి పొందించుము. ఏమండి, ఎప్పుడైనా మీరు నాకు వాక్యం చెప్పండి అన్నా అని అడిగారా? ఎప్పుడైనా నేను దేవునిలో ఎదగాలనుకుంటున్నాను, ఏం చెయ్యాలి అని అడిగేవాళ్ళు ఉంటారా? చూడండి, అది అడగరండి. ఎదగాలన్న ఆశ లేదు, కానీ అపోస్తలులకు ఉంది విశ్వాసంలో వృద్ధి కావాలన్న ఆశ. విశ్వాసము ఏమవ్వాలని కోరుకుంటున్నారు వాళ్ళు? ఇలాంటి కోరిక ఉండాలండి. నేను భక్తిలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, నీతిలో ఎదగాలి, న్యాయంలో ఎదగాలి, దేవునిలో ఫలించాలి. దేవునిలో ఎదగాలన్నటువంటి అపోస్తలులకు ఉన్నటువంటి ఈ ఆశ లేకపోతే మాత్రం ఏం చేయలేం. కనుక మనకేముండాలి? ఎదగాలన్న ఆశ ఉండాలి.